మాటలో అన్నాడు. సరే, అది పక్కన పెడితే ఫ్రీ బస్సు మీరు వస్తే తీసేస్తారా అని అడుగుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఫ్రీ బస్ గురించి ఫ్రీ బస్ అంటే కొట్లాటలు తప్ప ఏం లేదు అన్నారు కదా. బీఆర్ఎస్ వస్తే ఫ్రీ బస్ తీసేస్తారా? మేము వస్తే ఫ్రీ బస్ అయితే ఫ్రీ ట్రైన్ కూడా ఇస్తాం. మేము వస్తే ప్రజలకు చెప్పడానికి ఏమున్నది? ఏదైనా ఆచరణ యోగ్యము ఆచరణ సాధ్యం ఏదైతుందో దాన్ని బట్టి మనం చూసుకోవాలి తప్పించి ఫ్రీ బస్సు తీసేస్తారా తీయరా అంటే అది ఇంకా ఎలక్షన్ చాలా టైం ఉంది కదా. మీరు ఇప్పుడు ఫ్రీ బస్ ఇస్తే అవుతుంటారా ఏంది? ఫ్రీ బస్ వల్ల కొట్టాడుతున్నా గొడవలు జరుగుతున్నాయని చెప్పి అన్నారు. ఫ్రీ బస్సులు పెట్టినప్పుడు బస్సుల సంఖ్యను పెంచాలి కదా. ఫ్రీ బస్సులు పెట్టారు, మంచి సంతోషం. మరి తగ్గట్టుగా బస్సుల సంఖ్యను పెడితే గొడవ జరగదు కదా. మేము మాట్లాడే ఉద్దేశం అది, అంతే తప్పించి ఫ్రీ బస్సులు తీసేయాలని ఉద్దేశం అది కాదు. మీరు బస్సుల సంఖ్యను పెంచండి, మహిళలకే సెపరేట్ బస్సులు పెట్టండి, సబ్మిషన్ పెట్టండి. ఎందుకు గొడవ అవుతుంది అంటే టికెట్ తీసుకున్న వాళ్ళకు టికెట్ తీసుకున్న వాళ్ళకు గొడవ అవుతుంది. మరి అట్లాంటి సెపరేట్ బస్సులు పెట్టండి మహిళల కోసం. అట్లా పెట్టకుండా అందరినీ ఒకే బస్సు కుక్కడం వల్ల అటు చిన్న చిన్న గొడవలు వస్తున్నాయి. చుట్టూ పట్టుకొని గొడవ పట్టుకునే పరిస్థితి వచ్చింది. దాన్ని నివారించాలంటే బస్సుల సంఖ్యను పెంచాలి. మేము అదే డిమాండ్ చేస్తున్నాం. ఫ్రీ బస్సులు తీయొద్దు, ఉంచాలి, ప్లస్ బస్సుల సంఖ్యను పెంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఒకటి ఇంకో